నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. కొర్లపహాడ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని నకరికేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయిపోయింది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. నేపథ్యంలో అక్కడక్కడ స్వల్ప గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శంకర్, అసలు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి కార్యకర్తల మధ్యన కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? విజయ్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో భాగంగా తొలి విడతలో 28 మండలాల్లో దాదాపు 600 గ్రామ పంచాయతీ పోలింగ్ నడుస్తుంది ప్రస్తుతం. ఇందులో 44 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. మిగతా 586 గ్రామ పంచాయతీలు అయితే ప్రస్తుతం ఎలక్షన్ అయితే కొనసాగుతుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 318 గ్రామ పంచాయతీ పోలింగ్. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు అయితే దాదాపు 5,600 మంది అయితే అభ్యర్థులు బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లాలో అయితే 159 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. మిగతా 152 గ్రామ పంచాయతీలు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇక్కడ జరుగుతలేదు. అయితే సూర్యాపేట గ్రామ పంచాయతీలో బరిలో మాత్రం 473 మంది అయితే అభ్యర్థులు బరిలో అయితే ఉన్నారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 7,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సీసీ కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ అయితే ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 142 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది సమాచారం. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే దాదాపు 1,680 మంది పోలీసుతో పటిష్టమైన బందోబస్తు ఎస్పీ శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రం సమీపంలో 163 బిఎన్ఎస్ భారత్ న్యూ యాక్ట్ చట్టం ప్రకారం అయితే ఇక్కడ అమలులో ఉంది. పోలింగ్ ప్రారంభమైన 2 గంటలకు ఒకసారి టీపోల్లో పోలింగ్ శాతం నమోదు చేస్తారని తెలుస్తుంది. అదే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ భద్రతతో ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ అయితే ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పవచ్చు. పాత నేరస్తులు రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ కదలికపై ప్రత్యేక నిఘు ఏర్పాటు అయితే చేశారు. కలెక్టరేట్ లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ తో ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ఆమోదించిన 14 కార్డులో ఏదైనా ఒక కార్డు చూపించి ఓటు హక్కు అంటే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు గాను ఓటర్ ఐడి కార్డు గాను ఇలా భారత ఎన్నికల సంఘం ఏదైతే ఆమోదించిందో 14 కార్డులో ఏదైనా ఒక కార్డు చూపించి ఓటు హక్కు అయితే వినియోగించుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల ఓటర్లు అయితే మొబైల్ అయితే అలౌట్ చేస్తలే, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే లోపలికైతే అనవలేదు అనేది పోలీసులు అక్కడైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండల పరిధిలోని కొర్లపాడు గ్రామంలో నిన్న స్వల్ప ఉద్రిక్తత అయితే కొనసాగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కొంత తోపులాటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో బీఆర్ఎస్ వాళ్ళకి కొంతమందికి తలకాయలు పరిగినట్టు సమాచారం తెలుస్తుంది. వీళ్ళని తక్షణమే అక్కడ పోలీసులు చేరుకొని వాళ్ళ స్థానికంగా కేతపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించి వాళ్ళ పైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇదే విధంగా ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతతో పోలీస్ గ్రామంలో పటిష్టమైన బందోబస్తుతో పోలింగ్ అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శంకర్.